కారం ఆవకాయ పెట్టుకున్నాను. ఇది ఇప్పుడు అల్లం ఉంది కదా, అల్లం పేస్ట్ ఇప్పుడు అన్ని ఇందులో వేసానండి. ఇప్పుడు ఇదంతా కలుపుకోవాలి. పట్టియాలండి. అంతా ఇప్పుడు ఇలా ముక్కలకి పట్టియాలి, బాగా కలపాలి. ముక్క ఎల్లో కలర్ రావాలి. ఇప్పుడు నూనె వేస్తున్నాను. ఇప్పుడు దీనికి మంచిగా అన్ని మసాలాలు వేసానండి. మంచిగా కలిపి దీనికి ఉప్పు కారం పట్టేటట్టు మంచిగా ఎల్లో కలర్ వచ్చింది ముక్క. ఇప్పుడు దీనికి మంచిగా ఉప్పు కారం అంతా మంచిగా పట్టుకున్నాము. ఇప్పుడు దీనికి ఇలాగే కలిపి ఇలాగే బాండీలో వేసి 3 డేస్ వరకు ఇలాగే పెట్టాలి. 3 డేస్ తర్వాత తీసి మంచిగా కలిపి ఉప్పు చూసుకొని తక్కువ ఉంటే మళ్ళీ వేసి కలిపి మళ్ళీ తీసి పెట్టాలి.